హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అసలు రావట్లేదు. లైక్ చేస్తే మా ఛానల్కి ఎంతో గ్రోత్ ఇచ్చినట్టుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన ఒక రెసిపీ చేసుకుందాం ఫ్రెండ్స్. అదే చామదుంపలు అలసంద బిళ్ళల పులుసు ఫ్రెండ్స్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో ఒక గుప్పడన్ని అలసందలు తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చామదుంపలు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టుకొని ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ అలసందలు నానింది కదా, అలసందలు అందులో వేసుకొని ఒక రెండు చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అలసందల్ని మిక్సీ పట్టుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. నూనె వేసుకొని చామదుంపలు ఉడకబెట్టుకుని పొట్టు తీసేసి అన్ని ముక్కలుగా కోసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ చామదుంపలు ముందు వేయించుకున్నాను ఫ్రెండ్స్. వేయించుకొని రోస్ట్గా వేయించుకున్నాను. వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. పెట్టుకొని అదే నూనెలో ఈ అలసందలు రుబ్బిన అలసందల పిండితో చిన్న బిళ్ళలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలసంద బిళ్ళలు వేసుకొని బాగా వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా పక్కన పెట్టుకొని రోస్ట్గా వేపుకోక్కర్లేదు, మామూలుగా మీడియంగా వేపుకుంటే చాలు. ఇవి పులుసులో వేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పులుసులో నాని ఈ బిళ్ళలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలసందలు చామదుంపల బిళ్ళల పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతో నచ్చుతుంది. మీరు ఒకసారి మీ శ్రమ అనుకోకుండా, కొంచెం శ్రమ అనుకోకుండా ఇవి ఒకసారి ఈ రెసిపీ చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ కావాలంటారు. ఇది చాలా బాగుంటుంది ఈ పులుసు. ఇప్పుడు బాగా ఎర్రగా వేపుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి కూడా తీసేసుకొని ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టుకొని అడుగునంతా పడేస్తాను. అదే ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, పోపు పెట్టుకొని ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని ఆయిల్లో వేపుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం రోస్ట్గా వేపుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు 2 తీసుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మగ్గబెట్టుకొని ఈ టమాటా కూడా వేసుకొని రోస్ట్గా చేసుకున్న తర్వాత కొంచెం కారపొడి వేసుకొని దాంట్లో కారపొడి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండుని తీసుకొని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకున్నాను. ఆ గుజ్జంతా ఈ ఉడికే ఉల్లిపాయలు ఆనియన్ ఎగుతున్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసాను. ఆ చింతపండు రసం అంతా వేసుకొని దాన్ని మనకి ఎంత కావాలంటే అంత వాటర్, పులుసు ఎలా కావాలంటే అలాగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం జారుగానే ఉండాలి, పులుసుగానే, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఈ చామదుంపలు ఈ అలసంద బిళ్ళలు ఉన్నాయి కదా, ఆ ఉడికే పులుసులో వేసాను ఫ్రెండ్స్. వేసేసి బాగా ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు? భోంచేశారా? ఏం కూరలు ఫ్రెండ్స్? రండి కామెంట్ బాక్స్లో చెప్పుకుందాం, నేను కూడా మాట్లాడతాను. కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ చామదుంపలు బాగా ఉడికిన తర్వాత కొంచెం కసూరి మేతి తీసుకొని ఆ పులుసులో జల్లుకున్నాను ఫ్రెండ్స్. జల్లుకొని మూత పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం స్టవ్ ఆపేసుకునే ఫ్రెండ్స్. స్టవ్ ఆపుకునే ముందుకు చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.